బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పెళ్లిలో 2 లక్షల రుణమాఫీ చేసే వరకు పోరాడదామని చెప్పి మాట్లాడడం జరిగింది. అసలు వారికి చెవులు వినిపిస్తున్నాయా, కళ్ళు కనపడుతున్నాయా అర్థం కావడం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పిన మాట ప్రకారంగా అదే తుక్కుగూడలో జరిగినటువంటి మీటింగ్లో గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారు, మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి వారు కూడా 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తామని ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం రాగానే ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారంటీలు ఒక్కొక్కటి విడుదల వారీగా అమలు చేస్తూ వచ్చుకుంటూ ఏదైతే నోటుబడితో అప్పగినటువంటి ఖజానాను ఊడ్చుకుంటూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి రుణమాఫీ ప్రకటించడం జరిగింది. వారు చెప్పింది మొన్న టీవీలో కూడా స్పష్టంగా చెప్పారు. మొదటి విడతగా 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తున్నాము, రెండవ విడత ఈ నెలాఖరులోగానే 1,50,000 వరకు మాఫీ చేస్తున్నాము, ఆగస్టు 15లోగా పూర్తి 2 లక్షలు మాఫీ చేయడం జరుగుతుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దాదాపు 65 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పడం జరిగింది. వీరు ఏదో ఇలా చేస్తున్న పనికి దాన్ని హర్షించకుండా 2 లక్షలు ఇచ్చే వరకు మేము పోరాడదాము అనే మాట చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. అసలు మిమ్మల్ని పోరాడని ప్రశ్నే లేదు. మీరు ఏదైనా చేతనైతే మంచి పనులకు సహకరించండి, మంచి పనులు చేసేదానికి హర్షించండి. మేము అసెంబ్లీలో అది చేస్తాము, ఇది చేస్తాము, మీరు చేసే అసలు ఇంతవరకు మీ గత ప్రభుత్వం 10 ఏళ్ళు పాలించి మీరు చేసిందేముంది? రైతు బంధు గురించి మాట్లాడుతున్నారు. పుట్టలకు 100 ఎకరాలకు మల్లారెడ్డి అనే మంత్రివర్యులకు 2 కోట్ల పైచీలకు ఒక సంవత్సరానికి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదా మీరు రైతు బంధు ఇచ్చింది? పేద ప్రజలకు, ఏదైతే అనగారిన ప్రజలకు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్నవారికి ఇస్తుంటే అందరికీ లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో దీనికి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా రైతు బంధు గురించి ఆలోచించి రైతు బంధు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఆదిశీలు గారు, విప్ గారు అయినటువంటి వారు కూడా మా యొక్క నియోజకవర్గాలు వేములవాడ, సిరిసిల్లలో ఎంతమంది లబ్ధిదారులు ఉంటే వారికి లబ్ధి చేకూరే విధంగా ఈ రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కావున మీరు గమనించి ఇక ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటవలసిందిగా కోరుతాము. ఈ సంబంధించినటువంటి నాయకులు స్థానికంగా సిరిసిల్లలో ప్రెస్ మీట్ పెట్టి మా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద విమర్శించడం జరిగింది. ఇది వారి విజ్ఞతకే వదిలిపెడతా ఉన్నాం. వారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ కార్యక్రమం నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఓర్వలేక విమర్శించడం చాలా విడ్డూరంగా ఉంది. ఒకటే విషయం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలతో పాటు ఈ దేశానికి రైతే వెన్నెముక, రైతుకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల వరకు పూర్తి లోన్ మాఫ్ చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి మాట తప్పకుండా ఇలా పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 1 లక్ష రూపాయలు మొదటి విడతగా 1,50,000 ఈ నెలాఖరులోగా 15th ఆగస్టు లోపల 2 లక్షల వరకు నెరవేరుస్తా అని చెప్పి పూర్తి స్థాయిలో ఈ మాఫ్ చేస్తా అని ఒక మాట ఇవ్వడం జరిగింది. దానికి విడ్డూరంగా బీఆర్ఎస్ నాయకులు ఈ 2 లక్షలు మాఫీ చేసే వరకు మేము పోరాడతామనే మాట ఏతుందో చాలా హాస్యాస్పదంగా ఉంది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీయించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కలిసి అంచెలంచెలుగా ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ కూడా రైతుల కోసం తప్పకుండా ఈ 2 లక్షల రూపాయలు మాఫ్ చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మంత్రులందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని డబ్బులు సమకూర్చి రైతుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని హర్షించాల్సింది పోయి విమర్శించడం అంటే వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటంటే తప్పకుండా 15th ఆగస్టు లోపల వరకు ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు 1 lakh వరకు 65 లక్షల బెనిఫిషరీస్ 32,000 కోట్లు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి తప్పకుండా 15th ఆగస్ట్ లోపల ఈ పూర్తి స్థాయిలో రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతుంది. ఈ 15th ఆగస్ట్ లోపల న్యాయం జరగడమే కాదు, సిద్దిపేటలో బై ఎలక్షన్ కూడా వస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం.